కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో నారాయణ సేవా అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ శీతాకాలంలో చలి తీవ్రత బారి నుండి వృద్ధులను కాపాడడానికి ప్రతి ఏటా గ్రామంలో పలు ప్రాంతాల్లో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పరోపకారం ఎంతో ఉత్తమమైందన్నారు. ఉన్నదానిలో కొంత పేదల అభ్యున్నతికి ఉపయోగించాలన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజ సేవలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. ఆ దిశగా ప్రతి ఏటా వేసవిలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు నిరాడంబరంగా ఇలా పలు సేవలను అందిస్తున్న వరలక్ష్మి సేవా తత్పరత అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో కార్తీక మాసంలో ఈ క్షీరాద్వాసు రోజున అందరికీ సేవా దృక్పథంతో చేయాలని, నారాయణుడికి చేసిన మానవుడికి చేస్తే నారాయణుడికి చేసినట్టే అనేది ఆ లక్ష్మీనారాయణుల యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లేని వాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. అందరూ మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నారు. వృద్ధులకి, ఇంకా పెద్ద వాళ్ళకి, స్త్రీలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రమణయ్యపేటలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా దుప్పట్లు, అంటే చలికాలం ప్రారంభమవుతుంది కాబట్టి దుప్పట్లు వితరణగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు వేసవికాలం వచ్చిందంటే గొడుగులు, చెప్పులు, ఇతరత్ర మధ్యలో ఎప్పుడు ఏమి కావాల్సిన ఇందాక చెప్పారు మానవ సేవే మాధవ సేవ అనేది దానికి మించిన గొప్పతనం లేదు. అటువంటి సేవాకారంలో నిత్యము ఉన్నటువంటి నారాయణ సేవా సంస్థ అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి మరీ అడబాల తరఫున వారి సభ్యులందరి తరఫున మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి సేవా కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆ భగవంతుడు వారికి ఇంకా సర్వ ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.